హాయ్ ఫ్రెండ్స్, మరోసారి మీ ముందుకు వచ్చాం తెలుగు ఫుడ్ ఇన్సైడర్స్. ఈరోజు చేయబోతున్న కొత్త వంట షెజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చేస్తాం. సో మనం ఏంటంటే బియ్యాన్ని నానబెట్టుకోవాలి. 2 కేజీల బాస్మతి రైస్, ముందు ఒక అరగంట ముందుగా మనం నానబెట్టుకుంటే ఉండేసరి స్పైస్గా వస్తుంది, స్మూత్గా ఉంటుంది. నల్ల మిరియాలు దంచుకుందాం పొడిలాగా. హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు చేయబోతున్న ఐటెము షెజ్వాన్ ఫ్రైడ్ రైస్. దాంట్లోకి బోన్లెస్ చికెన్ కలుపుకునే విధానం. ముందుగా చికెన్ ముక్కలు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని దాంట్లో ఎగ్ ఒకటి, ఒక ఎగ్ కొట్టుకొని ముందుగా బాగా కలుపుకుందాం. కాసేపు ఇలాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ 1 స్పూన్, టేస్టింగ్ సాల్ట్, తర్వాత పెప్పరు అంటే మిరియాల పొడి, తగినంత కొంచెం, ఇలా కలుపుకున్న తర్వాత క్లాన్ పౌడర్, ఒక కొంచెం వేసుకొని ఇలా కలుపుకుందాం. దాని తర్వాత వెంటనే మైదా పిండి ఒక కొద్దిగా సరిపడా, నూనె, ఇప్పుడు మనం కలుపుకొని పెట్టుకున్నాం కదా 10 నిమిషాల ముందు, ఆ కోటింగ్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఇందాక ఫ్రై చేసుకున్న పీస్ ఉంటుంది కదా, దాన్ని అలాగా లైట్గా, మరీ రోస్ట్గా కాకుండా లైట్గా రోస్ట్ చేసుకొని కలర్ చేంజ్ అవ్వకుండా ఒక బౌల్లోకి తీసుకుందాం.
మరుగుతున్న వాటర్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాం. అలాగే నానబెట్టుకున్న రైసు వేసుకుంటున్నాం. షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసి ఉంచుకున్న ఎండుమిర్చి, ముందుగానే తరుముకున్న ఎండుమిర్చి, ఎల్లుల్లి, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ తగినంత, ఈ విధంగా తీసుకొని నీట్గా కలుపుకుంటే నీట్గా బాగా చూడండి, బాగా చూడండి ఫ్రెండ్స్. ఒక 15 గుడ్లు ఇలా కొట్టుకొని నీట్గా వేసుకొని ఈ ఎగ్స్ ఇలా ఫ్రైలో వేసుకోవాలి అన్నమాట. అవుతుందిరా, ముందుగానే వేగించుకున్న చికెన్ బాయిల్ వేసుకోవాలి. సాల్ట్ మన తగినంత, టేస్టింగ్ సాల్ట్, పెప్పర్, తగినంత కారం, చికెన్ మసాలా,
ఓకే ఫ్రెండ్స్, మన బాయిల్ అయ్యాక రైస్ వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి, అడుగు పట్టకుండా ఈ విధంగా కలుపుకోవాలి. టమాటో సాస్, చిల్లీ సాస్, గుమగుమలాడించే షెజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరూరేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో కూడా. బాగా ఎలాగుంది? అద్భుతం, చాలా. మహా అద్భుతం, అబ్బబ్బబ్బ. సూపర్ సూపర్. అదర్స్ కేక. బా చూసారు కదా ఈరోజు చేసిన షెజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది, అమృతంలా ఉంది. షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షెజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్ తింటుంటేనే నోరూరేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అబ్బబ్బా, తింటుంటేనే నోరూరేస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. షెజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా నీట్గా ఉంది, చూడడానికి కూడా చాలా బాగుంది. దాంట్లో ఎగ్గు, చికెన్ పీసులు చాలా నీట్గా వచ్చాయి. సీ యూ నెక్స్ట్ వీడియో.